మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది విజయవాడ కోర్టు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71 గా ఉన్నారు వంశీ. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది విజయవాడ కోర్టు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71 గా ఉన్నారు వంశీ. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఈ రోజు విజయవాడ సిఐడి కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. ప్రధానంగా గన్నవరంలోని కార్యాలయంపై ఆ దాడి ఘటనలో వంశీ అనుయాయులు చాలా మంది కూడా ఆ రోజు దాడి చేసి అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారు. అందులో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీని కూడా చేర్చారు. అయితే ఈ కేసు విచారణ జరుగుతుండగానే ఈ కేసుపై ఫిర్యాదు ఎవరైతే ఇచ్చారో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరింపు వ్యవహారంలో మరో కేసు కూడా నమోదైంది. అందులో A1 గా వల్లభనేని వంశీ పేరు చేశారు. ఆ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ గా ఉన్న సమయంలోనే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటన సంబంధించి కూటమి ప్రభుత్వం సిఐడి అధికారులకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. వారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత వంశీతో పాటు మరి కొంతమందిపై కేసులు నమోదు చేసి సిఐడి కోర్టులో హాజరుపరిచారు. వారు కూడా రిమాండ్ విధించారు. అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. 3 దఫాలుగా ఆ ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయాధికారి ఈరోజు తీర్పు రిజర్వ్ చేశారు. ఉదయం నుంచి కూడా బెయిల్ వస్తుందా లేదనే కోణంలో చర్చ కూడా సాగింది. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో ఆ బెయిల్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో వంశీ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆ ప్రాసిక్యూషన్ వాదంతో కోర్టు ఏకీభవించినట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సత్యవర్ధన్ బెదిరించిన నేపథ్యంలో అతను రాజకీయంగా పలుకుబడి ఉంది, అర్థబలం ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ బెయిల్ మీద బయటికి పంపిస్తే ఇతర సాక్షులు కూడా బెదిరించడమో లేకపోతే వారిని ఈ విధంగా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడం కుదరదని భావించినట్టుంది. అందుకే ఈరోజు డిస్మిస్ చేసినట్టు కూడా న్యాయవాదులు చెబుతున్నారు. నవీన్.